ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది. ఈ మేరకు ప్రొసీజర్ రూల్స్ 222 నిబంధనల కింద లోక్సభ సెక్రటరీ జనరల్ కు ఫిర్యాదు చేశారు. సభా కార్యకలాపాల నుండి తొలగించబడిన వ్యాఖ్యలలో కొంత భాగాన్ని ఎక్స్లో ట్వీట్ చేసినందుకు ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. 30 జూలై 2024 అనురాగ్ సింగ్ ఠాకూర్ చేసిన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలను స్పీకర్ లోక్సభ కార్యకలాపాల నుండి బహిష్కరించారు. అయితే తొలగించబడిన ఈ కామెంట్స్ ప్రధాని ఎక్స్ లో మొత్తం స్పీచ్ వీడియోతో పాటు ట్వీట్ చేయడం జరిగింది. అటు సభలో అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. తన కులమే తెలియని వారు కులగణన కోరుకుంటున్నారన్న ఠాకూర్ వ్యాఖ్యానించడంపై నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది. ఈ మేరకు ప్రొసీజర్ రూల్స్ 222 నిబంధన కింద లోక్సభ సెక్రటరీ జనరల్ కు ఫిర్యాదు చేశారు. సభా కార్యకలాపాల నుండి తొలగించబడిన వ్యాఖ్యలలో కొంత భాగాన్ని ఎక్స్లో ట్వీట్ చేసినందుకు ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. 30 జూలై 2024 అనురాగ్ సింగ్ ఠాకూర్ చేసిన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలను స్పీకర్ లోక్సభ కార్యకలాపాల నుండి బహిష్కరించారు. అయితే తొలగించబడిన ఈ కామెంట్స్ ని ప్రధాని ఎక్స్ లో మొత్తం స్పీచ్ వీడియోతో పాటు ట్వీట్ చేయడం జరిగింది. అటు సభలో అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. తన కులమే తెలియని వారు కులగణన కోరుతున్నారన్న ఠాకూర్ వ్యాఖ్యానిష్టంపై నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ అశోక్ రెడ్డి ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, మోదీకి ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చినట్టుగా మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ప్రధానమంత్రికి వ్యతిరేకంగా సభలో ప్రొసీజర్ రూల్స్ 222 నిబంధనల ప్రకారము ప్రివిలేజ్ మోషన్ నోటీసులు జారీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏదైతే గత ఈ నెల 24వ తారీఖు నాడు కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అనురాగ్ సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతర వ్యాఖ్యల పైన ఆయన దాన్ని తొలగిస్తూ స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకుంది. కానీ దాన్ని స్పీకర్ కార్యాలయం తొలగించిన ఆ వీడియోలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఎక్స్ అంటే తన ట్విట్టర్ ఖాతాలో దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. సో దాన్ని అభ్యంతరం పార్టీ ప్రివిలేజ్ మోషన్ నోటీసులు జారీ చేసింది. సో ఇది సభా కార్యకలాపాల నుంచి తొలగించబడిన వ్యాఖ్యలని ప్రధానమంత్రి ఎలా అందులో పోస్ట్ చేస్తారంటూ ఇది లోక్సభ ప్రవర్తన నియమాలకి రూల్ 222 ప్రకారం ప్రివిలేజ్ మోషన్ నోటీసులు జారీ చేసింది. సో ఇందులో తొలగించిన పదాలను వీడియోలని ఎలా ఆయన పోస్ట్ చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. గతంలో కూడా ఇలాంటి ప్రొసీడింగ్స్ లో భాగంగా ఏదైనా వర్డ్స్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినా మాటల్లో మాట్లాడినా కూడా స్పీకర్ జోక్యం చేసుకుని దాన్ని సభా కార్యక్రమాల నుంచి దాన్ని తొలగిస్తారు. సో అలాంటి వ్యాఖ్యలు ఎలాంటి మీడియా మాధ్యమాల ద్వారా కానీ ఎలాంటివి ప్రచారం చేయబడదు. సో అలాంటి వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలా తన వ్యక్తిగత ట్విట్టర్ లో పోస్ట్ చేస్తారంటూ దానిపైన కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సో దీనిపైన నోటీసులు ఇచ్చారు. సో దానిపైన నోటీసులకు మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో ఇప్పటికే దీనిపైన అటు స్పీకర్ కి అయితే కాంగ్రెస్ పార్టీ నోటీసులు అయితే జారీ చేసి లెటర్ అయితే లిఖితపూర్వకంగా ఇచ్చింది. మరి దానిపైన స్పీకర్ అయితే కొద్ది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్ అశోక్, థ్యాంక్ యూ.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది. ఈ మేరకు ప్రొసీజర్ రూల్స్ 222 నిబంధన కింద లోక్సభ సెక్రటరీ జనరల్ కు ఫిర్యాదు చేశారు. సభ కార్యకలాపాల నుండి తొలగించబడిన వ్యాఖ్యలలో కొంత భాగాన్ని ఎక్స్లో ట్వీట్ చేసినందుకు ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. 30 జూలై 2024 అనురాగ్ సింగ్ ఠాకూర్ చేసిన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలను స్పీకర్ లోక్సభ కార్యకలాపాల నుండి బహిష్కరించారు. అయితే తొలగించబడిన ఈ కామెంట్స్ ను ప్రధాని ఎక్స్లో మొత్తం స్పీచ్ వీడియోతో పాటు ట్వీట్ చేయడం జరిగింది. అటు సభలో అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. తన కులమే తెలియని వారు కులగణన కోరుతున్నారన్న ఠాకూర్ వ్యాఖ్యానిష్టంపై నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.